లెక్క తేలియంక కదా నువ్వు ప్రాజెక్టు కట్టేది. లెక్క తేలక ముందే కట్టనంటావు, రేపు రైట్ రైట్స్ కింద మళ్ళీ నీళ్లు దొబ్బుతా అంటావు. మనం పిచ్చోళ్ళమా మాయకులమా? అందువల్ల మనం చెప్పే పాయింట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఫస్ట్ అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క తేల్చు. ఆ ఉన్న నీళ్లలో తెలంగాణ వాటా ఏందో, ఆంధ్రప్రదేశ్ వాటా ఏందో పంపకం చెయ్యి. చేసినాక నీకు నీళ్లుంటే నువ్వు కట్టుకో, నీళ్లుంటే మేము కట్టుకుంటాం. నీళ్ల లెక్క తేలకుండా, వాటా తేలకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులు ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో కానీ తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకొని వస్తుంటామనుకుంటావా? మరొక తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నది కేసీఆర్ నాయకత్వం. ఎంత పోరాటం బాబుకేముంది? రేవంత్ రెడ్డి నా చేతులను, ఢిల్లీ నా చేతులను ఎత్తుకపోతాను. బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులున్నాయేమో కానీ తెలంగాణ ఊరుకోదు. మా కాలేజీ చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిమి కొట్టు, ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు.